వెల్కమ్ బ్యాక్. హరీశ్రావు గారు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు బలమైన ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. అంటే తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం రానే రాదు, కాంగ్రెస్ పార్టీ ముందు నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుందని ఒక ఆశాభావాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎట్లా అర్థం చేసుకుని ఎట్లా చూస్తారు? ఒకవేళ అట్లా రాకపోతే డెఫినెట్గా మేము సంతోషిస్తాం, దాన్ని స్వాగతిస్తాం. ఇప్పుడు సిడబ్ల్యూసి నిర్ణయం కానీ యూపీఏ నిర్ణయం కూడా 10 జిల్లాల తెలంగాణకే నిర్ణయం జరిగింది. ఒకవేళ ఇప్పుడు 12 జిల్లాల తెలంగాణ అంటే అది సిడబ్ల్యూసి నిర్ణయాన్ని కూడా ధిక్కరించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అది మళ్ళీ సిడబ్ల్యూసికి పోవాలన్నా, మళ్ళీ యూపీఏ అంతా కూడా కూర్చోవాలన్నా, ఇటువంటి చర్చకు కూడా ఆస్కారం ఉంటుంది. సో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తే డెఫినెట్గా మేము స్వాగతిస్తాం, సంతోషిస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, యువకుల ర్యాలీలు కానీ, రేపటి తెలంగాణ బంద్ కూడా దాంట్లో భాగమే తప్ప ఇంకోటేం లేదు. ఇలా రాయలసీమ కూడా ఐడెంటిటీని కోరుకోవాలని మేము అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు మా ఐడెంటిటీని మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం పక్క ప్రాంతం కూడా తన యొక్క దాన్ని కోల్పోకూడదనేటువంటిదే మా ఆలోచన. రాయలసీమ ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే సాటి తెలుగు ప్రజలుగా వారికి సహకరించడానికి మాకు ఇబ్బంది లేదు. వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే వారి పక్షాన నిలబడడానికి కూడా మేము కలిసే ముందుకు వస్తాం. కానీ మాతో వాళ్ళు కలవడం అనేటువంటిది ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదు, రాయలసీమ ప్రజలకు కూడా అంతకంటే మంచిది కాదనేటువంటిదే మా యొక్క వాదన. హరీష్ రావు గారు, ఇప్పుడు మీరు లిప్ సింపతి చూపించొద్దండి. వాళ్ళకి ఏదైనా ఈ స్టేట్ సపరేట్ అయినప్పుడు, నా స్టేట్ సపరేట్ అయినప్పుడు మీరు వచ్చి సాయం చేసేది ఏముండదు. అది అందరికి జగమెరిగిన సత్యం. అట్ ద సేమ్ టైం మీ తెలంగాణ ప్రాంతంలో మంచినీళ్ళకు ఇబ్బంది ఉందంటే తమిళనాడు రాష్ట్రానికి తెలుగు గంగ ద్వారా మంచినీళ్ళు ఇచ్చి కాపాడినటువంటి పరిస్థితి చరిత్రలో చాలా ఉంది. మీకు భవిష్యత్తులో మాతో మాకు పనే లేదనుకుంటే మీ జాగ్రత్త మీరుండండి, మాకైతే మీతో అస్సలు అవసరం లేదు. కాదండి, శ్రీశైలం డ్యామ్ లో మీకెంత హక్కు ఉంటుందో మాకెంత హక్కు ఉంటుంది. ఎక్కువ ఇది ఉండే శ్రీశైలం డ్యాము మా దాంట్లోనే అనేది మీకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎంత హక్కు ఉంటది అనేటువంటిది ట్రిబ్యునల్ చెప్తుంది. ట్రిబ్యునల్ ఎన్ని చెప్పినా ఇప్పుడు ఏం జరుగుతున్నాయండి? కావేరీ ట్రిబ్యునల్ చెప్తుంది, కావేరీ బోర్డు ఉంటుంది, తుంగభద్ర బోర్డు ఉంటుంది. ఈ 2 బోర్డులు ఏ న్యాయం చేస్తున్నాయో చెప్పండి. ఇప్పుడు ఎగవ ఉన్న ప్రాంతాలకు వాడు ఎవరు డామినేషన్ ఉంటే వాడు చేసుకుంటున్నాడు, అది వాస్తవం. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రాంతంలో కాదండి, తెలంగాణ ప్రాంతంలో కరెంటు షార్టేజ్ ఉందనే చెప్పి మీకు కూడా స్పష్టంగా తెలుసు. మళ్ళా మీరు ఏం చెప్తున్నారు? మనకు తెలంగాణ వచ్చిన తర్వాత డెఫినెట్ గా మనము కార్బోన్ముక్కలు కావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని ఫేస్ చేయాలి. ఇమ్మీడియట్ గా 750 మెగావాట్స్ వస్తుంది, అదనపు విద్యుత్ వస్తుందని మీరు అంటారు. డెఫినెట్ గా రాయల తెలంగాణ వస్తే కరెంటు సమస్య తెలంగాణకు ఉండనే ఉండదు అంటున్నారు. తగ్గుతుంది. బుచ్చయ్య గారు వారు విండ్ పవర్ గురించి, హైడల్ పవర్ గురించి చెప్తున్నారు. విండ్ పవర్ అనేటువంటిది 100 మెగావాట్లలో 20% మాత్రమే గ్యారంటీ ఉంటుంది. గాలి ఉండేది ఉండకపోయింది ప్రకృతి మీద ఉంటుంది. హైడల్ జనరేషన్ కి సంబంధించి కూడా అది ఎప్పుడైతే వర్షాలు పడి కాలమైనప్పుడు మాత్రమే హైడల్ జనరేషన్ ఉంటుంది తప్ప దాని మీద 100% డిపెండెన్సీ అనేది విండ్ మీద, హైడల్ మీద ఉండదు. థర్మల్ పవర్ ఈజ్ ద ఓన్లీ 100% డిపెండెంట్ ఎనర్జీ. కావాల్సిన బొగ్గు నిక్షేపాలు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ప్లాంట్లు పెట్టకుండా రాజశేఖర రెడ్డి గారు ఏ బొగ్గు లేకపోయినా తీసుకుపోయి కడపలో ఆర్టీపీపీ పెట్టుకొని 8 రూపాయలకు 6 రూపాయలకు ఒక యూనిట్ తయారైతుంది. మేము తెలంగాణలోనే థర్మల్ విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ పెట్టుకుంటే ₹1.90, ₹2.10 మా దగ్గర కరెంటు తయారైతే మా ప్రజలకు కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయి. మీరేదో కరెంటును సాకుగా, కుంటి సాకును అడ్డం పెట్టి మీరు మాతో కలవాలనుకుంటే శాశ్వతంగా మేము నష్టపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాము, 2 ఏళ్లు ఓపెన్ మార్కెట్ లో కొనుక్కోగలుగుతాం. కానీ మేము ఈ కరెంటును కుంటి సాకును చూపించి మీరు మాతో కలవాలనుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు అంగీకరించారు. భాస్కర్ గారు, సార్ అయ్యా చెప్పండి. రాయలసీమ వాళ్ళు చేస్తున్న ప్రతిపాదన వాస్తవానికి అనంతపురంలో మైనింగ్ జరుగుతున్నది, ఖమ్మం జిల్లా బయ్యారంలో మైనింగ్ ఉన్నది. 2 రాష్ట్రాలకు నదులు సహజ సరిహద్దులుగా ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, దక్కన్ పీఠభూమిలో ఉన్న అటవీ ప్రాంతం మొత్తం కూడా ఇటువైపే వస్తుంది. అన్ని రకాలుగా ఉపయోగమే కదా అని ఒక ప్రతిపాదన వస్తుంది. దయచేసి ఒక అంశం గమనించండి. అద్భుతమైన కోస్తా తీరం ఉంది, వేల కోట్ల రూపాయల వనరులను సమకూర్చగలిగినటువంటి చమురు నిక్షేపాలున్నాయి, పెట్రోలియం నిక్షేపాలున్నాయి.
200 సంవత్సరాల పైబడినటువంటి కాలనీటి సామర్థ్యంతో అద్భుతమైనటువంటి వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఎంతో చైతన్యం ఉన్నటువంటి ప్రదేశం ఉంది. అలాంటి కోస్తా ఆంధ్రతో కలిసి ఉండడానికి ఆస్కారం లేదు అని చెప్పి రాయలసీమ ప్రాంతం వాళ్ళే వెనుక ముందాడుతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ఏర్పాటు అనేటువంటిది కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజానీకం మధ్య ఐక్యత కోసం ఏర్పడింది. కానీ ఆ శ్రీబాగ్ ఒప్పందాన్ని మొట్టమొదటి తుంగలో దొక్కున్నది రాయలసీమ వాళ్ళే. అంత మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పెద్ద మనుషుల ఒప్పందం మొట్టమొదటిసారి ధిక్కరించింది రాయలసీమ ప్రాంత నాయకత్వమే. ఈ దేశంలో ఈ రకమైనటువంటి అవకాశాలని మనకు ముందు చూపించిన తర్వాత ఏనాడు కలిసి ఉండడానికి ఆస్కారం ఏ వనరుల వలన కలిగినటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు చూపించేటువంటి బూచితో భ్రమలోకి పడేటువంటి ఆస్కారం లేనే లేదు. అంత మాత్రమే కాకుండా గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతం కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉంది. తెలంగాణ ప్రాంత నదీ పరివాహక ప్రాంత ప్రయోజనాలని పనంగా పెట్టి ఇతర ప్రాంతాలకు ఎంతో మేలు చేసేటువంటి, ఎంతో ప్రయోజనం సమకూర్చేటువంటి ప్రయత్నాలు ఇంతకాలంగా సాగుతూ వచ్చాయి. అనేక రకాల వైరుధ్యాలు పెరిగిపోయాయి. అనేక రకాల వైషమ్యాలు రాగద్వేషాలకు దాదాపు దారితీసేటువంటి స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు రాజోలి బండ గురించి ఆలోచన చేసినటువంటి దశలోనే నా సోదరుడు శివరామరెడ్డి గారు చెప్పినటువంటి అంశము జలయుద్ధం. యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు చర్చ అనేటువంటిది మాత్రమే సమాధానం ఇస్తుంది. యుద్ధంలో ఎప్పుడు ఏ అంశం పరిష్కారం కాలేదు, చర్చలో మాత్రమే పరిష్కారం అవుతుంది. యుద్ధపు దిశకు మీరు పోతే అంతగా ఇటువైపు నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలని వాటన్నిటిని పణంగా పెట్టి మీరు మరోసారి మరింత మీరే ప్రయోజనం పొందుతామనేటువంటి భ్రమంలోకి పోతే అది సాధ్యం కాదు. వీటన్నిటితో కూడుకున్నటువంటి 60 ఏళ్ల దుఃఖమే ఈ మహోన్నతమైనటువంటి ఉద్యమం. దీని నేపథ్యంలో వస్తున్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కేవలం 10 జిల్లాలతో 17 లోక్సభ స్థానాలతో 119 శాసనసభ స్థానాలతో మాత్రమే ఉండాలనేటువంటిది యావత్ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్ష. దాన్ని గౌరవించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది కాబట్టి, ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దానికి మాత్రమే కట్టడిగా ఉన్నది కాబట్టి అటువంటి సంశయాలు వద్దు. మీ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించి మీరు చైతన్యవంతులు మిత్రులారా, మీరు తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు. మీకు అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. జల సమస్యలు ఏమైనా ఉంటే తెలంగాణ ప్రాంతం ఔదార్యంతో వ్యవహరిస్తుంది. మీ దగ్గర మిగిలినటువంటి వనరుల ద్వారా ఏమైనా ఉంటే మేము కూడా కొనుక్కునేటువంటి శక్తి ఉంటే మేము కొనుక్కుంటాం. ఆ రకంగా సామరస్యంగా మనం పంచుకునే ప్రయత్నమే చేద్దాం తప్ప మరోసారి మాకు మరో సంకటంగా మారేటువంటి వద్దు అంటూ మీరు వచ్చేటువంటి అవకాశం చేస్తే రాయలసీమ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నామాన్ని అంతరింపజేసేటువంటి దుష్ట ప్రయత్నంగా ఉండకూడదనే మేము చెప్తా ఉన్నాం. ఈ ఔన్నత్యాన్ని గుర్తిద్దాం. ఇదే దిశలో అన్న సోదర వినండి, శివరాం దయచేసి వినండి. మంత్రుల బృందం కేవలం ఇది ఒక ప్రతిపాదనగా మాత్రమే చూపించబోతోంది. తుది నిర్ణయం కేంద్ర మంత్రి మండలి తీసుకోబోతున్నది. ఈ దిశలో ఇటువంటి సంశయాలు వద్దు, దయచేసి గమనించండి. భాస్కర్ గారు, ఇంతకు ముందు హరీష్ రావు గారు చెప్తూ సిడబ్ల్యూసి నిర్ణయం కూడా వీళ్ళు శిరోధార్యం కాదా, అట్లే జీఓఎం దీంట్లో కూడా ఈ అంశం లేదు, 10 జిల్లాలతో కూడా తెలంగాణ అనే మటుకు ఉందంటారు. దాంట్లో ఇతర ప్రాంతాలు ఎవరైనా విల్లింగ్ ఉంటే కలవచ్చు అనే ఆప్షన్ కూడా ఉన్నాయి రెండిట్లోన. అలాంటి పరిస్థితుల్లో అవకాశం వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఏ ప్రాంతం కూడా నష్టపోకోకుండా అన్ని ప్రాంతాలను సమంగా స్టేట్ డివిజన్ వచ్చిన తర్వాత చేయాల్సిన బాధ్యత సెంట్రల్ మీద ఉంది. వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత, లేకుంటే మెజార్టీ పంచాయతీలు రెజల్యూషన్ జీవోఎం పంపించిన తర్వాత వాళ్ళు ఈ ఆలోచనలో పడ్డారే తప్ప ఇక్కడే ఉద్యమాలు జరగలేదు, దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఆయన అంటున్నది ఏంటంటే మెజార్టీ సమైకేంద్రం ఉండాలని కోరుకుంటున్నారు. వద్దు అంటే మరి తెలంగాణ ఎందుకు ఇస్తున్నారు? సార్ హరీష్ రావు గారు, వద్దు మెజారిటీ పీపుల్ మరి వద్దు అలాంటప్పుడు ఎందుకు ఇస్తున్నారండి? ఒక అంశం చెప్పనివ్వండి. చెప్పండి మిత్రమా, సోదర శివరాం రెడ్డి అన్నా, దయచేసి గమనించండి మిత్రమా. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ భాగస్వామ్యం, మెజారిటీ ప్రజల నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని తీసుకోవడం కాదు. అల్ప సంఖ్యాకులు ఏమి కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చడం అనేటువంటిది ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి, అది ఒక ఆత్మగౌరవ కాంక్ష, అది అస్తిత్వ ప్రయత్నం. ఆ అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దశ. మీ వైపు నుంచి రాయలసీమకు ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది, దానికి ఒక సామాజిక నేపథ్యం ఉంది, ఒక చారిత్రక నేపథ్యం ఉంది. మీకు ఒక ఐక్యతాపూర్వకమైనటువంటి జీవన సరళి ఉంది మీ 4 జిల్లాలలో.
ఆ సరళిని దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఈ దశలో లేదు అనేటువంటిది మా సూచన. భాస్కర్ మిగతా అంశాల గురించి మేము వెళ్ళడం లేదు. ఆయనతో రాయలసీమతో పాటు జిల్లాలో అంటే బళ్ళారి కూడా రాయలసీమ ప్రాంతందే, ఇంతకు ముందు కోలారు కూడా రాయలసీమలో ఉండేవి. కొన్ని అనివార్య కారణాల వల్ల డివిజన్ వచ్చా పోయినాయి. ఎట్లో పోగొట్టుకున్నాం మేము. మీరు అల్పసంఖ్యాకుల అభిప్రాయాన్ని మనం గౌరవించాలని ఈ రెండు జిల్లాలో కూడా బాధ అదే. దాన్ని కూడా మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, మీరు కేవలం శివరామరెడ్డి గారు పెట్టుబడిదారి వ్యవస్థను పెత్తందారి వ్యవస్థను తీసుకురావడానికి మళ్ళీ ఆలోచన చేస్తున్నారు తెలంగాణలో. అది మీ నిర్ణయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. శివరామరెడ్డి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నం రాయలసీమ ఏర్పడాలనేటువంటి నా శుభాకాంక్ష. ఓకే వెయిట్ సార్. హరీశ్రావు గారు, ఇక్కడ ఈ జరుగుతున్న చర్చను మీరు ఫాలో అవుతున్నారు కానీ ఈ శివరామరెడ్డి గారు చెప్తున్న స్టేట్మెంట్ ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనుక ఎలాంటి ప్రభుత్వం రాబోతున్నదో ఎలాంటి వ్యవస్థ రాబోతున్నదో అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ ఆందోళనలో భయము అనుమానము ఇవన్నిటితో మీరు ఏకీభవిస్తారా, లేదంటే కనుక రాయలసీమ అస్తిత్వాన్ని దెబ్బతీయకూడదు అనే దానికి మీరు దాంతో సమర్థిస్తారా? బేసిక్గా రెండు విషయాలు, ఏ ప్రభుత్వం రావాలి ఎవరు పరిపాలించాలనేది శివరామరెడ్డి గారు హరీష్ రావు నిర్ణయించారు. తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు అంతే తప్ప ఇటువంటి రెగ్యులర్ సినిమా డైలాగులు లాంటి డైలాగులు కొట్టి ఇది కేసీఆర్ను టీఆర్ఎస్ పైన ఇది గతంలో ఎప్పుడు జరుగుతున్నటువంటి దాడే. సో మేము దేనికి వ్యతిరేకం అంటే తెలంగాణకు ఒక ఐడెంటిటీ ఉంది, ఒక కల్చర్ ఉంది. మేము ఇన్ని సంవత్సరాలు పోరాడింది 10 జిల్లాల తెలంగాణ కోసం పోరాడాము. దీనిని మేము రేపు పునర్నిర్మాణంలో కూడా 10 జిల్లాల తెలంగాణకే సాధ్యమవుతుంది. రాయలసీమ 2 జిల్లాలు కలపడం ద్వారా 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాయలసీమ తన ఐడెంటిటీని కోల్పోతుంది. మా ఐడెంటిటీని మేము కోరుకుంటూ ఇతరుల ఐడెంటిటీని మేము దెబ్బతీయదలుచుకోలేదు. 2, కృష్ణా నదీ జలాల్లో ఈ రోజు ఏదైతే అనంతపూర్ కర్నూలులో కట్టినటువంటి అక్రమ ప్రాజెక్టులన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో కలిసి ఉండడం ద్వారా అవి సక్రమ ప్రాజెక్టులుగా గుర్తించాల్సి వస్తుంది. ఉన్నటువంటి నీళ్లలో మళ్ళీ తెలంగాణ ప్రాంతం నష్టపోయి నదీ జలాలు ఆ జిల్లాలకు మేము కేటాయించి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 3, గత కొన్ని సంవత్సరాలుగా చరిత్ర అంతా కూడా చూస్తే రాయలసీమ వాసులే ఈరోజు తెలంగాణకు ఎక్కువగా అన్యాయం చేసినటువంటి వాళ్ళు. హైదరాబాద్ లో ఫ్రాక్షన్ రాజకీయాలు భూ మాఫియాలు కూడా తెచ్చి హైదరాబాద్ కల్చర్ ను కూడా దెబ్బతీసింది కూడా వాళ్ళే. ఇంకా మాకు ఆ మాఫియా దందాలు అవసరం లేదు, మాకు ఇంకా ఈ దోపిడీ అన్యాయాలు చేసేటువంటి నాయకత్వం మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రాంతానికి కూడా నిర్ణయాధికారం చేసి స్వయం పాలన చేసుకునేటువంటి నాయకత్వం ఉంది. మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం. ఇన్నేళ్ళు ఏమైంది? ఇప్పుడు మీరు చూడండి, నీలం సంజీవరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా తెలంగాణను అడ్డం పెట్టుకొని ఏళ్ల తరబడి వీళ్ళు పరిపాలించారు. ఒక్కొక్కరు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసలు మా చెన్నారెడ్డిని 1 సంవత్సరం ఉండనిచ్చిండ్రా, అంజయ్యని 1 సంవత్సరం ఉండనిచ్చిండ్రా, పివి నరసింహారావు గారిని 2 సంవత్సరాలు ఉండనిచ్చిండ్రా? అసలు తెలంగాణ వాడిని ఎవరు గౌరవించారండి? మా పివి నరసింహారావు లేక ప్రధానమంత్రి అయి నంద్యాలకు పోతే కోడిగుడ్లతో చెప్పులతో కొట్టించి మమ్మల్ని అవమానపరిచినారు. మా మహిళ గోవిందమ్మ కర్నూలు ఆసుపత్రికి పోతే నువ్వు తెలంగాణ కనుక నీకు వైద్యం చేయం పో అన్నారు. ఎప్పుడు మమ్మల్ని గౌరవించారండి? హరీష్ రావు గారు మీ పివి నరసింహరావు గారిని మీరు గెలిపించలేరనే పరిస్థితుల్లోనే మీరు గౌరవించకుండా అలాంటి మహానాయకుడిని మీరు తెర వెనక పెట్టారు కాబట్టి రాయలసీమ కల్చర్ ఒకరిని గౌరవించే కల్చర్ మాలో ఉంది కాబట్టి ఆయన ఇక్కడి నుంచి నంద్యాలకు తీసుకుపోయి అత్యధికమైన మెజార్టీని ఇచ్చి రాయలసీమ తీసుకొచ్చామని ఎవరు చెప్పులతోనా కోడిగుడ్లతో లేదు, ఎవరు చెప్పులతో కోడిగుడ్లతో కాదు. ప్రధానమంత్రి కావడానికి కారకులు రాయలసీమ వాసులు, మీ తెలంగాణ వాళ్ళు కాదు. అంత గౌరవం మీరు పివి నరసింహరావు గారి మీద ఉంటే మరి మీ తెలంగాణ ప్రాంతంలో ఎందుకు గెలిపించలేదండి? మీరు గోయిందమ్మ మాటలు ఇంకోటి మాటలు చెప్తున్నారు కానీ ఇక్కడ కొంతమంది అధికారులను చెప్పులతో కొట్టింది మీరు మర్చిపోయినారా? చెప్పండి. మీరు కల్చర్ గురించి రాయలసీమ వాళ్ళకి నేర్పాల్సిన అవసరం లేదు. మీరు కల్చర్ గౌరవించేది మేము ఎలా గౌరవించాలా? రాయలసీమ సంస్కృతి ఇతరులు మేము నరసింహారావు గారిని మీరు ఎప్పుడు తీసుకుపోయినరు? ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనను వాడుకునే ప్రయత్నం చేసింది తప్ప ఆయన ఇబ్బందుల్లో ఉన్ననాడు మీరు ఎప్పుడు పట్టించుకోలే.
ఆయన దేశానికి ప్రధాని అయింది కనుక అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రైట్, ఆ లెక్కలు వేరే ఉన్నాయి. రాయలసీమకి వెళ్ళి ఆ ముఖ్యమంత్రి అయిన వాళ్ళను రాష్ట్రాన్ని కనీసం అభివృద్ధి చేసుకోవాలని హరీష్ రావు గారు వీళ్ళ మీరు culture, కనీసం వీళ్ళ culture మీరు లేదు. గౌరవించే- నేను బాగా చెప్పండి, ఒక ఒక్క నిమిషం సార్. ఓకే. మీరు హరీష్ రావు గారు హైదరాబాద్లో ముఖ్యమంత్రుల్ని పివి కుర్చీల నరసింహరావు గారిని నుంచి గౌరవించే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రులను మరి కుర్చీల నుంచి మీరెందుకు దించడానికి చెప్పలేదండి? రాయలసీమ మీ నుంచి గుండాలు తెలంగాణలో తెచ్చి హైదరాబాద్లో పరిస్థితి మత లేకపోవడం వల్ల కల్లోలాలు మీరు తీసుకున్న గెలిపించనే ఉద్దేశంతోనే మీరు అటువంటి వ్యక్తులతో నందమూరి తారక రామారావు కల్వకుర్తి నుంచి పోటీ చేశారు, ఇంకో దగ్గర నుంచి పోటీ చేశారు. మరి మీరు చాలా- ఓడించారు. ఒక్క నిమిషం మీరు ఓడించారు. ఒక్క నిమిషం అండి. మేము ఓడించలేదు, నేను ఓడించలేదు. మీరు ఓడించారండి. ఉదాహరణలు చెప్తున్నా నేను. నందమూరి రామారావు గారిని ఆడు ఓడించారు ఒక్క మీరు. నిమిషం. మేము పివి నరసింహరావు గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాం. అది మా సంస్కృతి. 1 సెకండ్ నన్ను చెప్పనియండి. వివిధ సందర్భాల్లో నాయకులు వివిధ రకాల పోటీలు చేసుకున్నారు. అది ఆ ప్రాంతానికి పర్టికులర్ సందర్భానికి సంబంధించింది. రెండేది ఆనంద్ భాస్కర్ గారు ఇవాళ జరుగుతున్న హరీశ్రావు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు తెలంగాణలో ఒక మండవ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, సీమాంధ్ర ఎమ్మెల్యే. ఒక రేణుకా చౌదరి ఉంది తెలంగాణలో. చెప్పాలంటే ఇలా జయసుధ ఉంది తెలంగాణలో. ఒక 100 మంది ఈ తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మంత్రులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేయలేదు. మీరు ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఇక్కడ మంత్రులైనా మీ ఆలోచనలు మాత్రం అట్టే ఉన్నాయి. అయితే ఇక్కడ బేసిక్ ప్రధానమైనటువంటి అంశము నేను చెప్పింది కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పినారు. ముఖ్యమంత్రి గారిని కుర్చీలో నుంచి దించడానికి రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాదులో మత కల్లోలాలు సృష్టించి హత్యలు చేసి మరి ఆ రోజు ముఖ్యమంత్రిని పదవుల నుంచి దించేసిన చరిత్ర రాయలసీమ ప్రాంతానికి ఉంది. హరీష్ రావు గారు మీరు కేవలం ఒక నిమిషం వినండి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం సభ్యత కాదు. అదే రాజశేఖర రెడ్డి గారితో మీరు ఎన్ని పనులు చేయించుకున్నారు రెండు ఉదాహరణలు మీకు తెలుసు. ఒక నిమిషం మీరు ఆలోచించండి హరీష్ రావు గారు. ఒక నిమిషం చెప్పేది వినండి. చనిపోయిన వ్యక్తి గురించి అభండాలు వేయడం ఒకవేళ ఆయన నిజంగా అల్లర్లు చేయించే పరిస్థితి ఉంటే పరిస్థితి ఉంటే శిక్షపడి కూడా ఉండదు. అభాండాలు వేసి చనిపోయిన వ్యక్తిని వీళ్ళు ఏదో దౌర్జన్య పనులని సృష్టించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరు 10 మంది బలిదానమైనారన్నారే, దానికి కారణం మీరెంతమంది మీరు ఆలోచించండి. స్పష్టంగా మీరు బలిదానాలు చేసిన దాంట్లో మీరు బాధ్యులు. ప్రజల్ని మభ్యపెడుతూ అవాస్తవాలను ప్రజల్లో రెచ్చగొట్టి వాళ్ళు ఇంజెక్ట్ చేసి ఏదో జరిగిపోతుంది మన తెలంగాణకు అన్యాయం చేసి 1000 మందిని బలిదానం తీసుకున్న ఘనత మీది, కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం. అలాంటిది చనిపోయిన వ్యక్తిని గురించి కళ్ళ ముందు దోపిడీ జరుగుతుంది. కళ్ళు లేని కబోదిలాగా వినబడని వ్యక్తిలాగా నాకేమి తెలియదు. భాస్కర్ గారు ఈ రోజు నిజంగానే ఒక నిమిషం కిరణ్ కు హరీశ్రావు గారు మీరు 1 నిమిషంలో కంప్లీట్ చేయండి. ఈ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు 7,300 కోట్ల ఒక మంచినీళ్ళు కాదు. తెలంగాణ 6 జిల్లాల్లో ఈ రోజు కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు. రాయలసీమ 4 జిల్లాల్లో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండగా కూడా తెలంగాణ 6 జిల్లాల్లో ఒక్క కాలేజీ లేకపోయినా 3 నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి గారు 2వ ప్రభుత్వ మెడికల్ కాలేజీని చిత్తూరులో పెట్టుకున్నాడు. పైకి ఏమంటాడు, విడిపోతే మా ఆంధ్రాకే తెలంగాణకే కష్టం అంటాడు. ఆలోచన చేయకుండా హైదరాబాద్ తెలంగాణలో కాంగ్రెస్ మీరు చెప్తున్నారు కేవలం జిల్లాల గురించి చెప్తున్నారు కానీ హైదరాబాద్ కూడా ఇన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఉన్నట్లు మా ప్రాంతంలో ఉన్నాయండి. అది మీ అందరి నుంచి అన్ని విధాలా నష్టపోయింది రాయలసీమ వాసులు మేము. ఆ రోజు కర్నూలు జిల్లాలో పరిస్థితి ఉండేది కాదు. అది తాత్కాలిక
ఆనంద్ భాస్కర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎటువైపుగా అది మీరు ఆలోచన పెట్టాల్సినంత పెట్టలేదు. ముఖ్యమంత్రులు అక్కడ ఎందుకు తెలియదు కూడా ప్రశ్న వస్తుంది వెనువెంటనే. ఎక్కడైనా రానండి, రాయలసీమ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి ఇంత అన్యాయంగా మరి మీరు వాళ్ళు చెప్తుంటే కూడా అన్ని తెలంగాణ మంత్రులే చెప్పినారు స్పష్టంగా. శ్రీహరి 2003లో ఇంత డెవలప్మెంట్ తెలంగాణలో పెట్టామని స్పష్టంగా లెక్కలతో పాటు డైరెక్ట్ గా ఛాలెంజ్ చేయడం జరిగింది. జీవోఎం ముందుకొచ్చిన ఈ చర్చ ఒక సమస్య పరిష్కరించేందుకు వచ్చిన మంత్రివర్గ బృందం ఇవాళ మరో కొత్త సమస్యను తీసుకొని వచ్చింది. సమస్యను పరిష్కరిస్తుందా లేదా మరిన్ని సమస్యల ఆస్కారం ఇస్తాను ఒక భయం నెలకొని ఉన్నది. సీమాంధ్ర ప్రధానంగా రాయలసీమ 2 జిల్లాలకు సంబంధించిన ఒక వారి లోపల ఉన్న ఒక ఆకాంక్ష బలంగా రావడానికి కూడా ఈ చర్చ ఒక కారణమైంది. అది జయరాం రమేష్ కావచ్చు, లేదా దిగ్విజయ్ సింగ్ కావచ్చు. వీళ్ళు నిజంగానే దీనికి నిర్దిష్టమైన పరిష్కారాన్ని కనుగొంటారా? మిత్రమా బుచ్చన్న గారు, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశము ప్రతిపాదనలు పరిశీలన చేయడం మాత్రమే. కేంద్ర మంత్రిమండలి నిర్దేశించినటువంటి అంశాల ఆధారంగా పూర్తిగా మంత్రిమండలి నిరంతరం కూర్చోవడం సాధ్యం కాదు కాబట్టి మంత్రుల బృందాలను ఏర్పరుస్తారు. మంత్రుల బృందం ఆ మేరకు పూర్తిగా అవగాహన తీసుకొని అన్ని రకాల అంశాలను కూలంకషంగా పరిశీలించి తాము చేయాల్సినటువంటి ప్రతిపాదనలు వారు చేస్తారు. ఆ ప్రతిపాదనలు మంత్రిమండలి సమక్షంలోకి వెళ్లిన తర్వాత నిర్ణయాలు జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం భద్రంగా ఉంటుంది అనేటువంటి సంకేతాలు మాకున్నాయి. సంశయాలు వద్దు. దాంతో పాటుగా రాయలసీమ ప్రాంతం, కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రజానీకం యొక్క సంశయాలన్నింటినీ నివృత్తి చేసేటువంటి ప్రయత్నం కూడా పరిపూర్ణంగా జరుగుతా ఉంది. పూర్తి స్థాయి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా ఉన్నది అని గుర్తించి మాత్రమే కాంగ్రెస్ నాయకత్వం అడుగులు వేస్తారు. అందరి మనోభావాలు, అందరి ఆలోచనలను స్వీకరించి ప్రయత్నం జరుగుతున్నటువంటి దశలో తెలుగు జాతికి 2 రాష్ట్రాలు ఇవ్వడం ద్వారా ఒక చారిత్రక సందర్భం ఏర్పడనున్నది. ఓకే సార్, ఓకే సార్. సార్ హరీశ్రావు గారు, మానవతా దృక్పథంతో ఆలోచిస్తే కనుక నిజంగా అనంతపురం జిల్లా చాలా వెనుకబడి ఉన్నది, మహబూబ్నగర్ జిల్లా కూడా అట్లే ఉన్నది. ఈ జిల్లాలు ఇటువైపు వస్తే కనుక రావాలని వాళ్ళు పదే అడుగుతున్నారు కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచిస్తే కనుక వారి కోరికను, వారి డిమాండ్ను పరిశీలించే లేదా కలుపుకునే అవకాశం ఉందనుకోవచ్చా మీ వైపు నుంచి? ఇప్పుడు నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్, మానవతా దృక్పథం పేరు మీద వాళ్ళని కలుపుకుంటే పాలమూరు శాశ్వతంగా ఎడారైపోతుంది. పాలమూరు జిల్లా ఇప్పటికే వలసల జిల్లా. చంద్రబాబు దత్తత తీసుకున్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేసిన అన్నాడు. కానీ జరిగిన అభివృద్ధి పాలమూరులో వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావుల్లో అభివృద్ధి జరిగింది. వీళ్ళు ఏనాడు పట్టించుకోలేదు. అందువల్ల ఈరోజు మానవతా దృక్పథం పేరిట ఏదైతే వీళ్ళు మాట్లాడుతుందో ఆ మానవతా దృక్పథం వాళ్ళకి ఎన్నడూ లేకపోయింది. ఎక్కడ పోయినా పాలమూరు కూలీలే. మానవతా దృక్పథం గురించి ఆలోచన చేసే మీరు చంద్రశేఖర్ రావు గారు ఎన్ని రోజులు మంత్రిగా ఉన్నారు? తీసుకుని భయం సర్వత్రా నెలకొని ఉన్నది. మొత్తంగా చూస్తే కనుక నిర్దిష్టంగా రేపటికల్లా ఒక క్లారిటీ వచ్చే సూచన కనబడుతున్నది. ఇది వాళ్ళ చర్చ. మరో చర్చలో కలుద్దాం. నమస్తే.